100 డేస్ యాక్షన్ ప్లాన్‌ని మనము పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే 100% స్కోర్ చేయొచ్చా ప్రతి సబ్జెక్ట్‌లోని కూడా? ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్న ప్రతి 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ డౌట్ అనే చెప్పుకోవచ్చు. మీ డౌట్‌ని క్లియర్ చేయడానికి ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు, మీకు వచ్చిన డౌట్ క్లియర్ అవుతుంది. మరియు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఈ లాస్ట్ డేస్‌లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 అండ్ 10. ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే నాన్న. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కాదు. ఓకే. అంటే మొదట్లో చెప్తే మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా! సరే. డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తే 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్‌కి కూడా బేస్డ్ ఆన్ దేర్ వెయిటేజ్. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంటే మనకి ఏపీలో చాప్టర్ వెయిటేజ్ కూడా క్లియర్‌గా తెలుస్తుంది. ఎగ్జాంపుల్‌కి మ్యాథమెటిక్స్‌లో రియల్ నంబర్స్ చూసుకుంటే ఒక 1 మార్కో, ఒక 8 మార్కో వస్తది. సో, ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో కూడా 8 మార్క్ క్వెషన్స్‌కి ఏం ప్రిపేర్ అవ్వాలి, 1 మార్క్ క్వెషన్స్‌కి ఏం ప్రిపేర్ అవ్వాలి అనే ఉంటది. ఇంపార్టెంట్ క్వెషన్స్ కదా అని చెప్పి అన్ని లైన్‌గా ఉండవు. సో, క్లియర్ కట్‌గా మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లోనే ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఉంటాయి. అండ్ ప్రతి సబ్జెక్ట్‌కి కూడా 3 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నిటిని సాల్వ్ చేసి ఇవి ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా నేర్చుకుంటే 100% స్కోర్ వస్తుంది అని మనం గ్యారంటీగా చెప్పలేం నాన్న. కానీ ఖచ్చితంగా 70+ మార్క్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంక అందులో డౌటే లేదు. ఒకవేళ పేపర్ కొంచెం హార్డ్‌గా ఇచ్చినా గాని. లేదు పేపర్ ఈజీగా ఇచ్చారనుకోండి, ఈజీగా మీరు 90 మార్క్స్ లేదా 80+ మార్క్స్ చాలా ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ ఇది ఫాలో అయితే. ఇంక ఏమి చేయకుండా. ఓకేనా? అండ్ ఇందులో కూడా నాన్న మీరు చాయిస్‌లో ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. అంటే చేయగలను అనుకుంటే చేయండి. బట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది. రియల్ నంబర్స్‌లో రాంగ్ ఆన్సర్ క్వెషన్ 8 మార్క్స్‌లో రియల్ నంబర్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ చాయిస్. మీరు రియల్ నంబర్స్ ప్రిపేర్ అయితే ట్రయాంగిల్స్ 8 మార్క్స్ వదిలేయొచ్చు. అర్థమవుతుందా? అలా ప్రిపేర్ అయినా పర్వాలేదు. ఇంటర్నల్ చాయిసే కాబట్టి వదిలేయొచ్చు. సరే. ఇక ఆ విషయం పక్కన పెడితే మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా! ఓన్లీ దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా 70+ మార్క్స్ వస్తాయి. పేపర్ ఇంకా కొంచెం ఈజీగా వస్తే 80+, 90 మార్క్స్ వచ్చినా గానీ మీరు ఆశ్చర్యపోకూడదు. అయితే వీటికి ఎక్స్‌ట్రాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సింది ఏంటంటే దీనికి ప్రీవియస్ పేపర్స్ లేదా పేపర్ సాల్వింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. 2025 పేపర్ ఒకటి సాల్వ్ చేయండి. ఓకే. తర్వాత నాన్న ఇందులో ఉన్న 3 పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్ మీరు ఇందులో ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుతారు కదా! అవే ఉంటాయి ఇంచుమించుగా. బట్ అవి కూడా ఒకసారి చూసి ఆ పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. అండ్ దీని తర్వాత మొన్న రీసెంట్‌గా జరిగిన ప్రీ ఫైనల్ పేపర్ ఒకటి సాల్వ్ చేయండి. అండ్ గవర్నమెంట్ ఇందులో ఉన్న 3 పేపర్స్ కాకుండా ఎక్స్‌ట్రాగా 2 పేపర్స్ ప్రొవైడ్ చేసింది వెబ్‌సైట్‌లో. ఎస్‌సీఆర్‌టీ మోడల్ పేపర్స్ 1, 2. ఇక్కడికే మీకు ఎన్ని పేపర్స్ అవుతున్నాయి? ఇంచుమించుగా ఒక 5 పేపర్స్ అవుతున్నాయి. అండ్, అండ్ వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ పేపర్స్. ఈ గెస్ పేపర్స్ మన వేదాంతులో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ ద్వారా రెడీ చేయబడ్డాయి. అంటే నాన్న ఇది మీ అందరికీ తెలిసిందే. ఒక్కసారి యాహ్! సో, పెడగాజీ అనే యాప్‌లో మీరు నాన్న ఈ గెస్ పేపర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రీ కాదు. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఏపీ వాళ్ళకైతే 200, తెలంగాణ వాళ్ళకి కూడా 200. ఇందులో మీకేంటంటే నాన్న లాస్ట్ 1 ఇయర్ క్వెషన్స్ అంటే ప్రీవియస్ పేపర్ అన్నాను కదా! 2025 పేపర్‌కి సంబంధించిన సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే గెస్ పేపర్స్ ఇక్కడ 5 మోడల్ పేపర్స్ అంటే అర్థం 5 గెస్ పేపర్స్ అని. 5 గెస్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఇది ఇంపార్టెంట్. ఓన్లీ పేపర్సే కాకుండా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఒక 200 అంటే మనం చాలా ఖర్చులు చేసుకుంటాం. వాటితో పోల్చుకుంటే 200 తక్కువే కదా! మనం ఏమైనా బయటికెళ్ళి ఏమైనా తింటేనే 150, 200 రూపీస్ ఈజీగా అవుతుంది. సో, అలాంటి ఖర్చు ఇలాంటి చదువుకు పెట్టడంలో తప్పేమీ లేదు. అవునా కదా? సో, ఈ గెస్ట్ పేపర్స్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే ఈ యాప్ ప్లే స్టోర్‌లో ఓపెన్ చేసి దానికి తగ్గట్టు మీకు ఇదిగోండి నాన్న ఇలా ఉంటాయి. అంటే మీకంటే ఒక క్లారిటీ ఉండాలి కదా! సెక్షన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నమాట. ఓకే. అదే గెస్ట్ పేపర్స్ అని అంటాం కదా! అంతే. ఇదిగో 199 అండ్ మీరు ఈ యాప్ ఓపెన్ చేసి ఆటోమేటిక్‌గా మీకు అక్కడ స్టెప్స్ లాగిన్ అవ్వడము, లాగిన్ అయిన తర్వాత ఈమెయిల్ గాని, ఫోన్ గాని సైన్ అప్ అవ్వడము, ఆ తర్వాత యాక్సెస్ చేసుకోవడం అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మీరు వేదాంతులో లాగిన్ అవ్వడం ఇయన్నీ మీకు తెలుసు కాబట్టి ఇంచుమించుగా అది కూడా ఇలాగే ఉంటుంది. గెస్ట్ పేపర్స్ కూడా తీసుకోండి. ఇక్కడితోనైనా మీకు ఇంచుమించుగా 10 పేపర్స్ సాల్వ్ చేస్తున్నట్టు. ఈ లాస్ట్ డేస్‌లో పేపర్ సాల్వింగ్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? మీరు ఈ 10 పేపర్స్‌లో జస్ట్ ఇమాజిన్ చేయండి ఎన్ని క్వెషన్స్ కవర్ అయిపోతాయి ఈ 10 పేపర్స్‌లో. అవునా?
అవునా కదా! రిపీటెడ్ క్వెషన్సే మళ్ళీ వస్తా ఉంటాయి. అలాంటివి వదిలేస్తారు. 10 పేపర్సా అని చెప్పి మీరు షాక్ అవ్వాల్సిన పని లేదు. ఇందులో మళ్ళీ రిపీటెడ్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అవి వదిలేసి కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. సో, పేపర్ ఒకవేళ హార్డ్‌గా ఇచ్చినా గాని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా నాన్న? 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. అది నేను అవ్వద్దని చెప్పట్లేదు. దాంతో పాటుగా యాడ్ ఆన్ ఈ పేపర్స్‌ని సాల్వ్ చేయండి. నేను ముందు చెప్పి ఇది కొనుక్కుంటాను, చేస్తాను అంటే ఇవి చెయ్యండి. లేదు సార్ మాకు కొనుక్కోవడానికి పాసిబిలిటీ లేదంటే నేను ముందు చెప్పాను కదా! ఆ పేపర్స్ అన్నా చేయండి. అయితే నేను ఆ పేపర్ సాల్వింగ్ సెషన్స్ కూడా చేశాను. మీకు ఏమేమి చెప్పాను? ప్రీవియస్ పేపర్ చెప్పాను కదా! 2025 పేపరు. సో, 2025 పేపర్ నేను చేయలేదనుకుంటా. ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. అంటే మీకు చూపిస్తే చూస్తారు గదా అన్న ఇవి. మీకంటే ఒక క్లారిటీ వస్తుంది గదా! ఓకే. ఇదిగోండి నాన్న. ఇదేంటంటే ఒక్క నిమిషము. ఒక్క నిమిషం. ఇప్పుడు 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఒక 3 పేపర్స్ ఉంటాయని చెప్పాను గదా! ఆ 3 పేపర్స్ కూడా మీకు సాల్వింగ్ సెషన్ చూపిస్తాను. ఆ! ఇది నాన్న 3 పేపర్‌లో ఫస్ట్ పేపర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్ పేపర్ అండ్ ఇది థర్డ్ పేపర్. అక్కడికి 3 పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి. 3 పేపర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్‌ట్రాగా 2 పేపర్స్ ఇస్తుందని చెప్పాను కదా! అందులో మొదటి పేపర్, రెండో పేపర్ నేను చేయలేదు. ఇది మొదటి పేపర్. అండ్ ఈ 4 పేపర్స్ అయిపోయిన తర్వాత నాన్న ఏపీ వాళ్ళు మీరు చేయాల్సిందేంటంటే ఇక్కడ చూసారా 100/100 మ్యారథాన్ అని ఉంది. ఇందులో నాన్న నేను 8 మార్క్ క్వెషన్స్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి చాయిస్ తీసేసి జస్ట్ ఏం ప్రిపేర్ అయితే 40కి 40 వచ్చేస్తాయని 8 మార్క్ క్వెషన్స్ ఇందులో చెప్పాను. యాక్చువల్‌గా 100/100 కదా సార్ మిగతావి కూడా చెప్పారంటే వాళ్ళ 8 మార్క్స్ క్వెషన్ చెప్పేటప్పుడు టైం సరిపోయింది. సో దట్స్ వై 8 మార్క్ క్వెషన్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నాన్న 4 మార్క్ క్వెషన్స్ కోసం కూడా నేను సెపరేట్‌గా చేశాను. మీరు ఏమి కంగారు పడొద్దు. ఇదిగో ఇదేంటంటే మొన్న ప్రీ ఫైనల్ పేపర్ డిస్కషన్. ఓకే. నెక్స్ట్ రీసెంట్‌గా 4 మార్క్ క్వెషన్స్ కోసం చేశాను. 60 క్వెషన్స్ చేశాను. 32/32 అంటే 4 మార్క్ క్వెషన్స్ 8 ఉంటాయి కాబట్టి 4 8 జా 32 మార్క్స్. అండ్ ఇది 4 మార్క్స్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 2 మార్క్స్ కోసం ఒక్క నిమిషం. ఇదిగోండి 2 మార్క్ క్వెషన్స్ 70 క్వెషన్స్. ఈ 2 మార్క్స్ అన్నీ కూడా మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఉన్న క్వెషన్సే. ఏ ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 2 మార్క్స్. అలాగే ఇది 1 మార్క్ క్వెషన్ రీసెంట్‌గా జస్ట్ 1 డే రీసెంట్‌గా జరిగిందిది. 1 మార్క్ క్వెషన్స్ 150 క్వెషన్స్ చెప్పాను ఇందులో. సో, ఇందులో మీకు మొత్తం క్లారిటీ ఇచ్చాను నాన్న ఏపీ మ్యాథమెటిక్స్ సంబంధించి. ఓకేనా? 8స్ 4, 2, 1 అలాగే పేపర్ సాల్వింగ్ కూడా. ఓకేనా? సో, ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ స్కోరు 100కి 100 90+ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్.